సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. నిర్గమాకాండం 26వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. నిర్గమాకాండం 26వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బురుగా మాత్రమే వాడుకొని, నన్ను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆయన భూమి మీద నివసించడానికి అనగా మొదటి నివాసము సీనాయి పర్వతం మీద, ఆ తర్వాత తన ప్రజలతో నివాసం ఉండటానికి ఆయన ఒక ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేసుకొని, ఆ ప్రత్యక్ష గుడారములో దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివసించాలని కోరుకున్నారు. అందుకని ఒక ప్రత్యేకమైన ప్లేసు ప్రభుకి అవసరం. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్లేసు అవసరమై ఉన్నది. ఒక ప్రత్యేకమైన ప్లేసు అవసరం. ఆయన నివాసం ఉండాలంటే మన ఇంట్లో కానీ, సంఘములో కానీ, లేకపోతే ఎక్కడైనానో దేవుడు నివాసం ఉండాలంటే ఒక ప్రత్యేకమైన గది, ఒక ప్రత్యేకమైన ప్లేసు ఉండాలి. మన హృదయంలో కూడా ప్రభు ఉండాలంటే ఒక ప్రత్యేకంగా హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అప్పుడే దేవుడు ఆ హృదయంలో నివాసము చేస్తాడు. అందుకని ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు నివాసం చేయడానికి, వారందరి మధ్యలో ఆయన నివాసించడానికి, ఆ పాళెంలో ఉన్న వారందరికీ అనగా ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న ఆ యొక్క గుడారాలన్నిటికీ ప్రత్యేకముగా దేవుని గుడారము ఏర్పాటు చేసి కోరుకున్నాడు. దాన్నే ప్రత్యక్ష గుడారము అనగా దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానము ఆయనకు ఉండాలని ఆది నుండి దేవుడు మనకు తెలియచేస్తూనే ఉన్నాడు. ఆది నుండి దేవుడు ఒక ప్రత్యేకత కోరుకుంటాడు అని మనకు అర్థమవుతుంది. ఎందుకు ప్రత్యేకత అంటే ఆయన ప్రత్యేకంగా ఉన్న దేవుడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు కోటాను కోట్ల దేవదూతలతో ఒక ప్రత్యేకముగా కొనియాడబడుతున్న దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో నివాసము చేయాలని ఆయన అనుకొని మోషేతో చెబుతున్నాడు, మోషే, నేను మీతో నివాసము చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఫరో రాజు యొక్క అధికారం కింద, బానిసత్వం కింద బ్రతికారు. ఇప్పుడు నేనే రాజుగా ఇశ్రాయేల్ ప్రజలకు ఉండబోతున్నాను. నేను వారిని పరిపాలన చేయబోతున్నాను. నేను వారిని పోషించబోతున్నాను. నేను వారిని దగ్గరుండి చూసుకోబోతున్నాను. అందుకే మోషే, నీవు ఒక ప్రత్యేక గుడారము నా కొరకు నిర్మించమని చెప్పినప్పుడు ఆ ప్రత్యేక గుడారానికి ఒక ప్రత్యేకత కలిగి చూపుతున్నాడు. ఆ ప్రత్యేక గుడారానికి గోడలు అనగా, ఎందుకంటే ఒక స్టాండర్డ్ అయిన గోడలు అక్కడ కట్టబడలేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ప్రయాణం చేయవలసిన ప్రాంతం చాలా ఉంది. 40 సంవత్సరాలు వారు తిరగాలి. 40 సంవత్సరంలో అరణ్య ప్రయాణము చెయ్యాలి. వాళ్ళు బుద్ధి మారేంత వరకు దేవుడు వాళ్ళని తిప్పాలని నిర్ణయించుకున్నాడు. అందుకని ఒక స్థిరమైనది ఏది కూడా చేయకుండా అక్కడక్కడే బిగించుకొని మరలా బయలుదేరినప్పుడు దాన్ని తీసుకొని మరలా ఇంకొక చోటకు వెళ్ళి దేవుడు ఆగమన్న చోట వాళ్ళు ఆగి మరలా అక్కడ ప్రత్యక్ష గుడారమును మరలా కడితే ఆ గుడారం నుండి ప్రభు వచ్చి ఆడ నివాసం ఉండి వాళ్ళ మధ్య ఆయన ఉండి వారిని పరిపాలన చేయాలని కోరుకున్నాడు. అందుకే ఆ ప్రత్యక్ష గుడారము కట్టాలంటే గోడలు కావాలి.
ఆ గోడలు ఎట్లా కట్టాలంటే దేవుడు చెప్పిన మాట ఇది. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను అంటున్నాడు. తుమ్మకర్రతో నిలువు పలకలు. తుమ్మకర్ర ఎందుకు ఉపయోగించాలి? చాలా రోజ్వుడ్ కర్ర ఉంది, సుగంధ ద్రవ్యాలు వికసించే కర్రలున్నాయి. అంతేకాకుండా ఇంకా చక్కగా నీట్గా కనపడటానికి దేవదారు రాణులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల నుంచి తీసుకొచ్చిన కలప కూడా చాలా ఉంది. చాలా కలప, చాలా మంచి కలప ఉన్నది. రోజ్వుడ్ ఉంది, రెడ్వుడ్ ఉంది, రకరకాల మంచి మంచి కాస్ట్లీతో కూడిన ఆ మంచి చెట్లు ఉండగా వాటన్నిటిని వదిలివేసి తుమ్మకర్రని ఎన్నుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడి ఉండడానికి అవి దేవుని మందిరములో నివాసము చేయటానికి తుమ్మకర్రను ఎన్నుకుంటున్నాడు. తుమ్మకర్ర ఎందుకు సాదృశ్యం అంటే అది మనిషికి సాదృశ్యం. మానవుడు తుమ్మ లాంటి మనిషి. తుమ్మకర్ర అంటే నల్లగుంటారని కాదమ్మో, అర్థమేంటి? తుమ్మ లాంటి మనిషి, చాలా గట్టివాళ్ళు, చాలా గట్టివాళ్ళు, చాలా గట్టివాళ్లే కానీ ఒట్టోడికి పడిపోతారు. ఎవరికి? గట్టివాళ్ళమే కానీ ఒట్టోడికి పడిపోతారు. కనుక దేనికి పనికిరాని ఒక ఎదవ ఉన్నాడు, వాడి చేతులు పడిపోతూ ఉంటారు. కానీ చాలా స్ట్రాంగ్. అందుకే దేవుడు చెప్తున్నాడు, మన యొక్క స్ట్రాంగ్ని ఎట్లా చెప్పారంటే, యవన కాలం ముందు పుట్టిన నరులు బలవంతుని చేతిలో బాణం. అంటే అర్థం ఏంటి? అంత స్ట్రాంగ్ అయిన వాళ్ళమని అర్థం. మనం అంత స్ట్రాంగ్ అయిన వాళ్ళం, అంత స్ట్రాంగ్. అందుకే దేవుడు చెప్తాడు, వారు పాపము చేసినప్పుడు దేవుని కుమార్తె నరు కుమార్తెలు, అదంతే దేవుని నరుల కుమార్తెలు పాపం చేసినప్పుడు దేవుడు బాధ కలిగి అంటాడు, మానవుని స్వభావము ఆది నుండి చెడ్డది. ఆది నుండి చెడ్డదే అంటే అర్థం ఏంటి? తుమ్మకర్ర లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. తుమ్మకర్ర అసలు ఏమాత్రం చేంజ్ అవ్వదు. అది ఎన్ని సంవత్సరాలను పడివేయి, అది అట్టాగే ఉంటుంది. ఒకవేళ దాన్ని నరికివేసి భూమిలో బాధి పెట్టావనుకో, ఎన్ని సంవత్సరాలు అది అట్టాగే ఉంటుంది. నీళ్ళలో పడేసావనుకో, ఎన్ని సంవత్సరాలు అట్టాగే ఉంటుంది. అది పాడు కాదు, ఎందుకంటే స్ట్రాంగ్. మనం కూడా అంతే. ఏ సోపుతో కడిగినా శుభ్రం కావు, ఏ రక్తంతో కడిగినా పరిశుద్ధం కాలేం. ఎన్నిసార్లు నువ్వు పరిశుద్ధంగా చేసినా నువ్వు మరలా ఎట్ట తయారవుతావు? అదే పరిస్థితి. ఈ నెలంతలో బలం తీసుకుంటాం పరిశుద్ధంగా ఉండి, ఇంటికి వెళ్ళిపోయి మరలా కార్యంలో స్టార్ట్ చేస్తాం. అంటే ఏమంటారు దీన్ని? అమ్మా, ఆది నుండి ఆది నుండి వాని స్వభావము చెడ్డది. అందుకే దేవుడు మనిషికి సాదృశ్యముగా దేవుడు తుమ్మకర్రను ఏర్పాటు చేశాడు. ఎందుకు తుమ్మకర్ర అంటే దానికి ముళ్ళు ఉంటాయి. ఏముంటాయమ్మా? తుమ్మకర్ర ముళ్ళు ఉండవా? నున్నగా ఉంటుందా? ఏం దానికి పట్టుకుంటే గుచ్చుకుపోద్ది. మనం కూడా అంతే, కట్టుకుంటే ఏం చేస్తాం? గుచ్చేస్తాం. కొంతమంది సూపులతో గుచ్చేస్తారు. ఎందుకని? బత్తడు చూడగల మరి ఏం చేస్తారు? మొత్తానికి గడ్డగడ్డ వణికిపోతారు. ఎందుకని? ముళ్ళు అవి తెలియకుండా గుచ్చుకుంటాయి. తెలియకుండా మన ముళ్ళు కనపడవు. తుమ్మకర్ర కనపడితే కానీ మనకు మాత్రం కనపడవు. అందుకే దేవుడు తుమ్మకర్రను ఎన్నుకున్నాడు. ఆ ముళ్ళు దేవుని సన్నిధికి వచ్చే ఆ తుమ్మకర్రను ఏం చేస్తారంటే దాన్ని చెక్కుతారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకు చెక్కుతారంటే దాని ముళ్ళన్నీ పోయేదాకా చెక్కుతారు. దానిలో వేస్ట్ అంతా తోలు తీసేస్తారు. తోలుతో పెడతారు తుమ్మకర్రని. ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి, గిర్రని కొట్టేస్తే మొత్తం వచ్చేస్తాయి. అప్పుడు మిషన్లో లేవు. ఏం చేసి అంత చేతి పనే. ఆ చెట్టు ఆ బెరడు కూడా తీయాల్సిందే. ఫస్ట్ ఏం తీయాలా? ముళ్ళు చెక్కాల. ఆ తర్వాత చెట్టు బెరడు కూడా పీకాల. ఆ తర్వాత దాన్ని చెక్కాల. ఎక్కడ దాకా? ఆ సైజు వచ్చేదాకా ఆ కర్రను చెక్కాల. దేనికోసం అంటే దేవుని మందిరంలో నిలబెట్టడం కోసం. దేవుడు నిన్ను నన్ను ఆయన మందిరం నిలబెట్టడం కోసం ఏం చేస్తాడంటే ముందు ముళ్ళు చెక్కుతాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ముళ్ళు అంటే ఏంది? పొగరు. ఏంటది? పొగరును చెక్కుతాడు. అంతకుముందు నేను తెలుసుకుంటే మామూలు కాదు. నేనేంటి ఏమనుకుంటున్నావు? నా పరిస్థితి ఏందనుకున్నావు? నా బలగం ఎంత అనుకున్నావు? నా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అనుకున్నావు?
అదేంది ముళ్ళయి అంటే వాటిని ఏం చేస్తాడు? చెక్కుతాడు దేవుడు. వాటి వల్ల నీకు ఉపయోగం లేదురా అని చెక్కేస్తాడు. చెక్కేసి తర్వాత తాట తీస్తాడు. దేవుని స్తుతి కలుగును గాక. ఏం తాట? నీ తాట, నా తాట తీస్తాడు ఆయన. ఎందుకు తీస్తాడంటే నీవు మార్పు చెందేదాకా, నీకున్న వాటిని మర్చిపోయేదాకా, నువ్వు చేసిన పాపాలు మర్చిపోయేదాకా, మనము చేసిన అవిధేయతలన్నీ కూడా తొలగిపోయేదాకా దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తీస్తాడు. చర్మం వలిచినట్టుగా తుమ్మకర్రకు ఏ విధంగా ఆ తాటను తీస్తాడో మనలో ఉన్న చెడును మొత్తాన్ని కూడా ఆయన తీసివేయడం ప్రారంభిస్తాడు. తీసివేసినప్పుడు బాధ కలిగిద్దా? కలగదా అమ్మా? కలగదా? కలిగిద్ది. అప్పుడేం చేయాలా అమ్మా? వచ్చుకుంటావా? అమ్మో ఎందుకు వచ్చుకునేది? పొరపాటు చేసే నమ్ముకున్న కానించి నాకు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత శ్రమ. అమ్మో దేవునిలో ఉండాలంటే చాలా కష్టమమ్మా. ప్రభువులు ఎవరు ఉండలేరమ్మా. ఇది ఎవరు చెప్పే మాట? సాతాను చెప్పే మాట. ఇప్పుడు తుమ్మకర్రను తాట తీస్తుంటే ఏం చేస్తుంది? మౌనంగా ఉంటుంది. చెక్కుతుంటే ఏముంటుంది? అది మౌనంగా ఉంటుంది. మనం కూడా అంతే. దేవుడు నిన్ను చెక్కుతున్నప్పుడు, నీ తాట తీస్తున్నప్పుడు ఏం చేయాలా? అంతేగాని పొరపాటు నా తాట తీస్తున్నాడు దేవుడు మీరేమనాలా? దేవుడు మంచి పని చేస్తాడు. తాట మావులుడింది, తాట తీయాల్సిందే. మా తాట తీయకపోతే అసలు మనిషి కాదా, మా తాట తీయాల్సింది. అమ్మో వాడు విర్రవీడు. ఏం విర్రవీగుడమ్మా? ఎవరంటారు? మనుషులు, సంఘం అంటారు. ఎందుకని? తాట తీస్తున్నారు కాబట్టి. కానీ తాట తీయించుకునేవాడు తెలిసిద్ది మంచి కోసమే నన్ను ఒలుస్తున్నాడని. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మంచి కోసమే దేవుడు నన్ను ఒలుస్తున్నాడు. నన్ను పరిశుద్ధునిగా చేయటి కొరకు ఒలుస్తున్నాడు. నన్ను ఆయన సన్నిధిని నిలబెట్టడం కొరకే నన్ను ఒలుస్తున్నాడు. ఇదిగో ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టి అందరికీ అగుపరిచే విధముగా ఉండడం కోసమే దేవుడు నన్ను ఒలుస్తున్నాడు, చెక్కుతున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏం పలకలంటాయి? తుమ్మ పలకలు. ఎంత చక్కగా చెక్కుతున్నారు చూడండి వాటిని. మనిషి కూడా అట్టగే ఉన్నాడు. ఇది తుమ్మ మనిషికి సాదృశ్యంగా ఉంది. దేవుని స్తుతి కలుగునగాక. ఎక్కడ తుమ్మ చెట్టు చూడగా ఏమనుకోవాలి నువ్వు? నేనే. ఏమనుకోవాలా? నేనే. ఈ ముళ్ళు నాలో ఉన్నాయి. ఇదిగో ఈ తాట అంతా నా తాట. ఒకరోజు దేవుడు తీస్తాడు, ఆయన చెక్కుతాడు, నన్ను అలంకరిస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. మంచి టేకు కర్రలు ఉన్నాయి. టేక్ అయితే చాలా చక్కగా మెల్ట్ అయ్యిద్ది అమ్మా. ఎంత చక్కగా మెల్ట్ అయ్యింది టేక్ అంటే ఊరక చక్కగా కట్ అయిపోద్ది, చక్కగా ఉంటుంది. టేకి కర్రలు ఉన్నాయి, కానీ టేక్ కర్ర కూడా తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే గంధపు చెట్లు ఉన్నాయి. ఆ సుగంధ ద్రవ్యాలు వెదజల్లే చెట్టును కూడా దేవుడు తీసుకోలే. దీంట్లో ఏ సుగంధము లేనిది, ఏ చక్కదనం లేనిది, ఏ సౌందర్యం లేనిది, దేనికి పనికిరానిది, దాన్ని దేవుడు ఎన్నుకొని ఆ కర్రతో దేవుడు పలకలు చేయమంటున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. చూడండి, కట్ విషయం చేసుకుందాం. 16వ వచనం. పలకల పొడుగు 10 మూరలు, పలకల వెడల్పు 3.5 ఉండవలెను. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత ఉండాలంట పలక? 10 మూరలు పొడగట్ట. 10 మూరలు అంటే మన లెక్కలు ఎంత? ఇది మూర అనుకుంటాం కదా, అది మూర కాదు. ఐగుప్తుల యొక్క గౌన్లు, ఒక్కొక్క గౌను ఒక మూర ఉంది. అంటే 3 అడుగుల 3 అంగుళాలు. ఆ కాలంలో ఒక మూర వచ్చి 3 అడుగుల 3 అంగుళాలు. ఈ 3 అంగుళాలు ఎందుకు పెరిగిందంటే ఆ లెక్క ప్రకారం ఒక మూర 3 అడుగులే, కానీ 3 అంగుళాలు పెరిగింది గౌన్ లెక్కలేసినప్పుడు. ఎందుకు ఆ 3 అంగుళాలు పెరిగిందంటే భూమి కానీ పొరలు కానీ పెద్దవైనప్పుడు దగ్గర రావటం, పెద్దగా అవటం జరగడం కల్లా కొన్ని సంవత్సరాలు గడవటం వల్ల ఆ 3 అంగుళాలు పెరిగింది. లెక్క ప్రకారము ఒక మూర 3 అడుగులు. దేవునికి స్తుతి కలుగునగాక. ఇప్పుడు ఎన్ని మూరలు హైట్ అంటున్నాడు? 10 మూరలు హైట్. అంటే ఒక్కొక్క పలక 30 అడుగుల హైట్. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా.
ప్రత్యక్ష గుడారం యొక్క గోడలు ఈ పక్కన వెనక వైపు ఈ 3 పక్కల గోడలు 30 అడుగుల హైట్లో ఏ పలకలవి? తుమ్మ పలకలను తయారు చేశారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తుమ్మ పలకలను 30 అడుగుల హైట్ చూపిస్తున్నాడు. అంత హైట్ అంటే 3 స్టేర్లు అంత హైట్. దేవుడు వాళ్ళ మధ్య ఎంత ఎత్తులో ఉన్నాడంటే వాళ్ళు 10 అడుగులు డేరా వేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ డేరాలు వాళ్ళకి లేవు. లెక్క ప్రకారం చిన్న 5 అడుగులు 6 అడుగులు డేరాలు వేస్తారు. ఇంకా పెద్దగా ఉంటే 10 అడుగులు డేరా వేస్తారు, అంతకంటే ఎక్కువ డేరా హైట్ ఉండదు. కానీ దేవుడు యొక్క ఆ ప్రత్యక్ష గుడారము ఎంత హైట్ అంటే వాళ్ళందరికంటే హైట్గా దేవుడు వేశాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఎందుకంటే ఆయన ప్రత్యేకత, ఒక ప్రత్యేకతను దేవుడు చూపించాలి. కాబట్టి ఎక్కడ ఉన్నను అగో చివర డేరా వాళ్ళకు కూడా దేవుడు కనపడాలా. దేవునికి స్తుతి కలుగునగాక. చివరగా, ఎందుకంటే 20 లక్షల మంది ప్రజలకు ఆ యొక్క మందిరము కనపడాలా, ప్రత్యక్ష గుడారము కనపడాలా. ఆ ప్రత్యక్ష గుడారము కనపడాలి కాబట్టి ఎంత దూరంలో ఉన్నను ఆ ప్రత్యక్ష గుడారము కనపడేటట్టు 30 అడుగులు ఇంచుమించు అంత హైట్లో గోడలతో నింపి దానిపైన కప్పు వేసి ఆ కప్పు పైన తండ్రి మహిమ మండుతూ అగ్ని ఆ గుడారము పైన మండుతుండగా లోపలున్న ప్రత్యక్ష గుడారంలో ఆయన మహిమతో తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అది రాత్రి వేళ ఎట్లా ఉంటుంది అసలు తలుసుకోండి అమ్మా. ఎట్లా ఉంటుంది రాత్రి వేళ? కన్నులకి ఇంపుగా ఉంటుందా? గుండెలు పగిలిపోయేంతగా ఉంటుంది భయం. ఎందుకంటే అక్కడ పెద్ద మంట, అగ్ని మండుతుంటే అక్కడ ఏది కాలబడదు, కానీ అగ్ని మండుతుంది. ఆ అగ్ని ఎంత మందికి వెలుగో తెలుసా? 20 లక్షల మంది ప్రజలకు రాత్రిపూట వెలుగును ప్రకాశించాలా. అంటే ఎంత హైట్లో అగ్ని మండుతుందో ఆ అగ్ని కింద ఆ వెలుగులో ఇశ్రాయేలు ప్రజలు బ్రతికారు. అందుకే ఆ దేవుడు వాళ్ళ మహిమ వాళ్ళ మధ్యకి రావటం కోసము ఏం చేస్తారంటే ఆ యొక్క తుమ్మ పలకలు 30 అడుగుల హైట్లో చెక్కుతున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తుమ్మ మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళని చెక్కిన తర్వాత మన ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. మీరు చూచుచున్నది మారేడుమల్లి అడవి ప్రాంతంలో పరిచర్య కొరకు వెళుతున్న యొక్క పరిస్థితిని చూచుచున్నారు. ఇది భయంకరమైన అడవి ప్రాంతం. అడవి ప్రాంతం మధ్యలో నివసిస్తున్న ప్రజల దగ్గరకు మేము వెళుతున్నాం. ఇక్కడ రోడ్డు వసతి లేదు. ఏదో బాట ఉంటే ఆ బాటలో ఆటో వేసుకొని మేము వెళుతున్నాం. భయంకరమైన రాళ్ళు ఎత్తివేయటం, అక్కడ కారు కానీ బైక్ కానీ వెళ్ళటం కష్టం, ఎందుకని పడిపోతారు. అందుకని ఆటో వేసుకొని పోతున్నాం. ఈ యొక్క కుదుపులో తట్టుకోలేక నేను దిగి నడువు నొప్పితో బాధపడుతూ కొద్దిగా నడుద్దామని ఆశపడ్డాను. అందుకే ఆటో ఆపి నడుచుకుంటూ కొద్దిగా వస్తున్నాం. ఇది ఎంతో భయంకరమైన అడవి ప్రాంతం. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు సువార్త అందించాలని మేము ఎంతో ప్రయాసతో వెళుతున్నాం. మా ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని నమ్ముచున్నాం. ఎందుకంటే ప్రభు చెప్పాడు, బోధిగంతములకు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పినారు. అప్పుడే అంతం వస్తుందని ప్రభు చెప్పినాడు. సువార్త అందని గ్రామాలు అడవి ప్రాంతంలో అనేకం ఉన్నాయి. వారి యొద్దకు మేము పోతున్నాం. వెళ్ళి వారికి సువార్తను అందిస్తున్నాం. క్రీస్తు ప్రేమను వారికి ప్రకటించుట కొరకు మేము ప్రయాసతో కాలినడకతోనూ ఆటోల్లోనూ బాటలోను పోయి మా దగ్గరున్న కొన్ని వస్తువులు వారికి తీసుకొని మేము వారి యొద్దకు వెళుతున్నాం. ఈ యొక్క పనిలో మీరు కూడా సహకరించండి, ప్రార్థన చేయండి. అనేక మంది ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు రక్షించబడేలాగున, వారు కూడా ప్రభువుని అంగీకరించేలాగున ప్రార్థన చేయండి. మేము ఎంతో ప్రయాసతో ఆ ప్రాంతానికి పోయి అడవి ప్రాంతంలో నివసిస్తున్న వారికి సువార్త అందిస్తున్నాము. భారమైనప్పటికీ కష్టమైనప్పటికీ ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని నిరీక్షణతో మేము సువార్త అందని అడవిలో ఉన్న ఆ యొక్క ట్రైబల్స్కు సువార్త అందించడానికి ప్రయాసతో వెళుతున్నాం. కనుక ఈ యొక్క పరిచర్యను దీవించులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ట్రైబల్స్, అనాగరికులు, అనగా వారు అరాబడి కూడా చాలా తక్కువ.
ఏ రోజు ఆ రోజు పని చేసుకుంటేనే కుటుంబం గడిచేది. కానీ వారి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉన్నది. అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ రాళ్ళు ఎత్తి వేస్తున్నా, కుదుపు వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటిస్తున్న గ్రామం. ఇక్కడ ఒక చిన్న మందిరము తాత్కాలికంగా కట్టడం కూడా జరిగింది. ఇదిగో అక్కడ ఆటో నిలిపిన ఎదురు ఉన్న మీరు చూస్తున్నదే దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలో మేము సువార్త అందించి అక్కడ మందిరం కట్టాం. ఆ ప్రాంతంలో అనేక మంది వచ్చుచున్నారు. కొంతమంది ఇంకా రావలసిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ ప్రజల యొద్దకు పోయి మేము క్రీస్తు ప్రేమను తెలియచేస్తున్నాం. ఈ గ్రామం కొరకు మీరు ప్రార్థన చేయండి. వీరందరూ రక్షణలోనికి వచ్చేలాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వీరు అడవి ప్రాంత ప్రజలు, వీరికి సువార్త అందిస్తున్నాం కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతం అంతా క్రీస్తు కొరకు సంపాదించాలి. క్రీస్తు కొరకు ఈ ప్రాంతాన్ని ప్రభుకు అప్పగించాలి. ఇదిగో మీరు చూచున్నది అదే దేవుని మందిరం. అడవిలో కట్టబడిన ఈ యొక్క మందిరం చూచున్నది దేవుని మందిరం. చుట్టూ కూడా గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడే ఆరాధన చేస్తున్నాం. పురుగులు వస్తాయి, పాములు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకున్న ఇచ్చిన సోర్స్ని బట్టి ఎగో చుట్టూ ఆ గ్రీన్ మ్యాట్స్ కట్టుకొని ఇక్కడే ఆరాధన చేస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో బాదులతోనూ పోస్టులతో నిలబెట్టాం. కానీ చుట్టుపక్కల గోడలు లేవు. ఆ గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడ ఆరాధన మాత్రం జరుగుతుంది. కింద ఫ్లోర్ కూడా లేదు, మట్టితోనే ఉన్నది. కనుక ప్రార్థన చేయండి. చుట్టుపక్కల గోడలు కట్టడానికి ప్రభు కృప చూపులాగిన, దేవుడు సహాయము చేయలాగిన మీరు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము చుట్టూ గోడలు కట్టి ఫ్లోరింగ్ చేసుకొని చక్కగా ప్రభుని ఆరాధన చేయలాగిన మీ వంతు ప్రార్థన మరియు సహాయము అందించండి. ఎందుకంటే ప్రభు పనిలో పాల్గొన్న వారిని ప్రభు దీవించుక మానడు. దేవుడు పని మీరు చేస్తే ఆయన మీ పని చేస్తాడు. ఈ ప్రాంతానికి పోయి ప్రయాసైనప్పటికీ, బాధైనప్పటికీ ఆ ప్రాంతానికి పోయి మేము దేవుని సువార్తను అందిస్తున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. మేము వెళ్ళిన వెంటనే మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. కొందరు తిరస్కరిస్తున్నారు, కొందరు ఆహ్వానిస్తున్నారు. మేము వెళ్ళిన తరువాత ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కొందరు ఆ యొక్క మందిరానికి రావటము ప్రారంభించారు. చాలా సంతోషమైంది. వారు చిన్న బిడ్డలను తీసుకొని చూడండి ఎంత చక్కగా వస్తున్నారు. చంటి బిడ్డలను చంకన వేసుకొని దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఎంత ఆనందం. ప్రభు అంటే తెలియని ప్రజలకు పోయి దేవుని సువార్త అందించిన కారణాన వారు అందరుస్తున్నారు. వారు రావడానికి ముందు వారి గృహాలు మేము దర్శించాం. ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా తిరిగాం. ప్రతి ఇంటికి పోయి మేము వచ్చామన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు వారు మందిరానికి రావడానికి ముందుకొచ్చారు. కనుక ఈ ప్రయాస అనేక దినములు కొనసాగులాగిన ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి. ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకు సువార్త అందించడానికి మీరు కూడా ముందుకు రండి. ప్రభు చెప్పాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని చెప్తున్నాడు. మీరు వెళ్ళలేరు సువార్త, మేము వెళుతున్నాం, మమ్మల్ని పంపించండి. ప్రభు సువార్తను అందించడానికి మీరు ముందుకు రండి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, వీరందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన వాక్యం ఇస్తున్నారు. ప్రభుని గణపరుస్తున్నారు. చిన్న బిడ్డలు, పెద్దవారు వీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. వీరికి సువార్త అందించబడుతుంది. వీరికి మా ఎదురు ఉన్న కొన్ని వస్తువులు, బట్టలు వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒట్టిగా వారి దగ్గరికి వెళ్ళకూడదు.
మన ఇక్కడైతే అందరూ వచ్చి సేవకులకి ఇస్తారు, కానీ అక్కడైతే మనమే పోయి వారికి ఇవ్వాలి. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు. వారు అడవి ప్రాంత ప్రజలు. మనం ఏదో ఒకటి ఇస్తామన్న ఆశతో వారు మన దగ్గరకు వచ్చి దేవుని వాక్యం ఇచ్చున్నారు. అందుకే వెళ్ళినప్పుడల్లా వారికి ఏదో ఒకటి ఇచ్చి దేవుని సువార్తను వారికి అందిస్తున్నారు. ఈ ప్రయాసలో మీరు మాతో పాటు కూడా పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రభు పనిలో మీరు కూడా మీ హస్తం కూడా ఉంచండి. ప్రభు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. చూడండి ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని కృప ఎంత ఆర్భాటంగా వీరి మీద ఉందో. వారు ప్రభు మోకాలుని దేవుని సన్నిధిలో దేవుని మోకారుని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రభు సన్నిధికి నడిపించినాను. వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరిని ప్రభు దీవించలాగిన. చూడండి చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు. వారు నన్ను తాత తాత అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పెద్దవారికి వస్త్రాలు ఇచ్చినారు. అక్కడికి వచ్చిన పెద్దవారికి నూతన వస్త్రాలు బహుకరించాం. దేవుని ప్రేమను వారికి తెలియచేశాం. దేవుని కృపను వారికి అగుపరిచాం. క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉందో వారు రుచి చూచులాగిన మేము మా శక్తిని కొలది ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నాం. చూడండి చిన్న బిడ్డలు వారు వస్త్రాలు తీసుకుని చక్కగా వస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. వీరి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వీరికి చేయవలసింది చాలా ఉంది, చేసింది తక్కువే. కానీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరి కొరకు మీ వంతుగా సహకారం అందించండి. మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. చుట్టుపక్కల గోడలు కట్టుకొని ఆరాధన చేయలాగున మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని ఉద్దేశంతో, ఆశతో, నిరీక్షణతో ఈ ప్రాంతాలపై సువార్త అడవి ప్రాంతానికి పోయి సువార్తను అందిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డరా, ప్రభు పని చేయండి. మీ పని ఆయన చేస్తారు. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదు. దేవుడి దీవెన మా అందరికీ మెండుగా ఉండును కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు ఎంఓ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ పి అనిల్ కుమార్, SBI 3033631300. IFSC కోడ్ SBI N 00000844. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు.